వృద్ధాప్యానికి చేరువవుతున్న కొందరిలో థైరాయిడ్ హార్మోన్ మోతాదుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తూ ఉంటాయి. థైరాయిడ్ లెవెల్స్ తగ్గడమే ఎక్కువగా జరుగుతుంది. థైరాయిడ్ లెవెల్స్ తగ్గడాన్నే హైపోథైరాయిడిజం అంటారు. పరీక్షలు చేయించుకోకపోతే ఈ హైపోథైరాయిడిజం ఉన్నట్టు కూడా తెలియదు. లక్షణాలు స్పష్టంగా లేకపోవడం, ఇతరత్రా జబ్బుల లక్షణాల మాదిరిగా కనిపించడమే అందుకు ప్రధాన కారణం. అయితే థైరాయిడ్ హార్మోన్ తగినంతగా లేకపోతే అవయవాల పనితీరు నెమ్మదిస్తుంది. జ్ఞాపక శక్తి, విషయ గ్రహణ సామర్థ్యం కూడా తగ్గిపోవచ్చు. అధిక బరువు, మగత, పొడి చర్మం, మలబద్ధకం లాంటి సమస్యలు తలెత్తుతాయి. వీటిని చాలా వరకు వృద్ధాప్య సంబంధ మార్పులుగా భావిస్తుంటారు. కానీ వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. వృద్ధాప్యంలో వచ్చే హైపోథైరాయిడిజం లక్షణాల గురించి అవగాహన పెంచుకుని అనుమానం వస్తే తక్షణమే పరీక్షలు చేయించుకోవటం ఉత్తమం. చాలా సందర్భాల్లో వృద్ధుల్లో ఇదొక్కటే హైపోథైరాయిడిజం లక్షణం కావచ్చు. ఎందుకంటే థైరాయిడ్ హార్మోన్లు పడిపోయినప్పుడు శరీరం కొలెస్ట్రాల్ను విడగొట్టలేదు. దాంతో రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి. హైపోథైరాయిడిజం వల్ల రక్తం పరిమాణం తగ్గుతుంది. గుండె కండర సంకోచాలు బలహీనమవుతాయి. గుండె వేగం నెమ్మదిస్తుంది. ఇవన్నీ గుండె వైఫల్యానికి దారితీసేవే. గుండె పంపింగ్ సామర్థ్యం తగ్గితే నిస్సత్తువ ఆవహిస్తుంది. నెమ్మదిగా నడుస్తూ ఉంటారు. సమస్య మరింత తీవ్రమైతే ఊపిరితిత్తుల్లో, కాళ్లలో నీరు చేరుతుంది. ఇది ఆయాసం, కాళ్ల వాపులకు దారితీస్తుంది. థైరాయిడ్ హార్మోన్లు తగ్గితే పేగుల కదలికలు నెమ్మదిస్తాయి. దాంతో తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. జీర్ణమైన ఆహారం విసర్జితం అవటం కూడా ఆలస్యంగానే జరుగుతుంది. ఫలితంగా మలబద్ధకం సమస్య తలెత్తుతుంది. కొంతమందిలో ఒళ్ళు నొప్పులు ఒక్కటే థైరాయిడ్ సమస్యకు సంకేతం కావచ్చు. హైపోథైరాయిడిజంలో జీవక్రియల వేగం తగ్గుతుంది. దాంతో ఒంట్లో నీరెక్కువ అవుతుంది. ఇది కీళ్లు, కండరాల నొప్పులకు దారితీస్తుంది. ముఖ్యంగా కాళ్లలోని పెద్ద కండరాల నొప్పులు తలెత్తుతూ ఉంటాయి.